హాయ్ గైస్, నేను ఇవాళ క్యాప్సికమ్ పొటాటో కాంబినేషన్ లో ఒక ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంటది. దానికోసం ఫస్ట్ నేను ఒక కళాయి అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకుని ఇందులో ఒక స్మాల్ గ్లాసు పల్లీలు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. షాలో ఫ్రై. ఒక గ్లాస్ పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. వితౌట్ ఆయిల్ వీటిని ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం, ఎందుకంటే మాడిపోతాయి మళ్ళీ. చూడండి, ఇవి కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 2 స్పూన్స్ తెల్ల నువ్వులు వేసేసి మనము గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. ఈ వేడికి అవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇందులో ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. ఈ మూకుడు కొంచెం హీట్ ఉంటుంది కదా, ఆ హీట్కి ఇది కూడా వేడెక్కిపోతుంది. తర్వాత అప్పుడు మిక్సీ జార్లో వేసుకుని దీన్ని పౌడర్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే దీన్ని ఈ విధంగా చల్లారనిద్దాం కళాయిలో. ఇప్పుడు వీటిని చల్లారిపోయాయి, ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాం. గ్యాస్ వెలిగించుకొని అదే బండి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్, అంటే 5 to 6 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఇందులో ఫ్రై ఐటమ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకుందాం. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకున్నాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇందులో ఒక స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను మీడియం సైజు 2 క్యాప్సికమ్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. అవి అండ్ 2 మీడియం సైజ్ పొటాటోస్, ఇవన్నీ కూడా ఇట్లా వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఒక 10 minutes అయితే దీన్ని మగ్గించుకుందాం. మనం మగ్గనిద్దాం. మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, దీన్ని పౌడర్ చేసుకుందాం అనమాట. శుభ్రంగా చల్లారిపోయాయి. దీన్ని అయితే పౌడర్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మెత్తగా అయితే పౌడర్ చేయకూడదు అనమాట. ఇలా కొంచెం బరకగానే ఈ విధంగా దీన్ని పౌడర్ చేసుకోవాలి. దీన్ని పక్కన ఉంచుకుందాం. చూసుకుందాము ఆలూను క్యాప్సికమ్ మగ్గిపోయాయేమో. చూడండి, ఇలా ఈజీగా కట్ అయిపోతే మగ్గిపోయినట్టేనమాట. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను పసుపు, ఒక స్పూను మసాలా పొడి, ఇంట్లో నేను తయారు చేస్తాను కదా గరం మసాలా పొడి, అదొక స్పూన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో అది ఒక 4 to 5 స్పూన్స్ మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా పౌడర్ వేసేసుకున్న తర్వాత ఒక 5 minutes మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది అనమాట. కారానికి ఆల్రెడీ క్యాప్సికమ్ కొంచెం ఘాటుగానే ఉంటుంది. అండ్ మనం పల్లి పౌడర్ చేసినప్పుడు అందులో కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పైనుంచి సన్నగా కడిగి కట్ చేసుకుని కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి కలుపుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను అనమాట. స్పైసీ టేస్టీ ఆలు క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.